హాయ్ అండి, ఇది క్యారెట్ హల్వా, బెల్లంతో చేసిన క్యారెట్ హల్వా. దీన్ని ఎలా చేసుకోవాలో చూడండి. వెల్కమ్ టు ఆహా కిచెన్. నేను మీ అనురాధ. దీనికోసం మనం ఒక అర కేజీ క్యారెట్లని తొక్క తీసి శుభ్రంగా కడుక్కొని సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు లేకపోతే ఇంకేదైనా సరే డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ మీరు వేసుకొని మీకు ఇంట్లో ఏ ఉంటే అవి వేసుకొని దోరగా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఇంకొక 2 స్పూన్లు నెయ్యి వేసి క్యారెట్ తురుము, అర కేజీ క్యారెట్లతో ఈ కప్పుతో 3 కప్పుల తురుమైంది. ఏదైనా ఒక గ్లాసు కప్పుతో కొలుచుకోండి. ఎందుకంటే మనం పాలు బెల్లం కూడా ఆ కప్పుతోనే వేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతాయి. తర్వాత ఈ క్యారెట్లోంచి పచ్చి వాసన పోయే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఈ నెయ్యిలో ఈ క్యారెట్ని వేయించుకోండి. దగ్గరుండి చక్కగా తిప్పుకుంటూ అలా వేయించుకోవాలి. దీనికి ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. ఇదంతా వేగేసరికి బాగా వేగాలి. క్యారెట్ చక్కగా చూసారు కదా, కలర్ కూడా మారింది, కొంచెం డ్రైనెస్ వచ్చింది. ఇలా కొంచెం క్యారెట్లో ఉన్న తడంతా పోయి కొంచెం డ్రైనెస్ వచ్చే వరకు వేయించుకోవాలి. క్యారెట్ వేగినట్టుగా మనకు తెలిసిపోద్ది. తర్వాత అదే కప్పుతో మనం ఇందాక ఏ కప్పుతో అయితే క్యారెట్ తురుము తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర కాచిన పాలు తీసుకోవాలి. ఈ కాచిన పాలు కూడా ఈ క్యారెట్లో వేగిన క్యారెట్లో వేస్తే బాగా వేగి ఉంటుంది కాబట్టి వెంటనే ఇలా లాగేస్తుంది. అయినా సరే పాలన్నీ విగిరిపోయే వరకు కూడా మనం తిప్పుతూనే ఉండాలి. ఈ పాలన్నీ మళ్ళీ పూర్తిగా అయిపోయే వరకు, క్యారెట్ అంతా లాక్కునే వరకు మనం తిప్పుతూ ఉండాలి. తర్వాత నేను దీనికోసం బెల్లం వాడాను. మీరు కావాలంటే పంచదార కూడా వేసుకోవచ్చు. అది సగం ఇది సగమైనా వేసుకోవచ్చు. దీనికోసం నేను 3 కప్పులకి కప్పున్నర బెల్లం తీసుకున్నాను. కరెక్ట్గా సరిపోతుంది. పంచదార అయినా అదే క్వాంటిటీతో తీసుకోవచ్చు. ఇలా కప్పున్నర బెల్లం వేసుకున్నాక ఈ బెల్లం అంతా కరిగేటట్టుగా మళ్ళీ అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మొత్తం ఇదంతా లూజ్ అయిపోతుంది. ఇదిగో ఇలా అయిపోతుంది. ఇప్పుడు దీని అంతటినీ మళ్ళీ ఈ బెల్లం పాకంలో ఉడికేటట్టుగా మనం మళ్ళీ బాగా కలుపుకుంటూ ఈ బెల్లం పాకం అంతా దగ్గర పడే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మీకు నెయ్యి కావాలంటే ఈ దశలో ఇంకాస్త వేసుకోవచ్చు. ఇప్పుడు నేను యాలకుల పొడి వేశాను. ఇది కూడా వేసుకొని బాగా దగ్గర పడేట్టు ఉడికించుకోవాలి. ఇదిగో ఇలా నీరుగా ఉంది కదా, ఈ నీరంతా పోయే వరకు మనం ఉడికించుకోవాలి. బాగా దగ్గరికి వచ్చే వరకు, బెల్లం అంతా క్యారెట్ లాగే వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి. చూశారు కదా, చాలా దగ్గర పడింది. ఇంకా ఆ కాస్త కూడా అయిపోవాలి. ఇదిగో పూర్తిగా అయిపోతుంది. ఇంకా ఇది ఎప్పుడు దించుకోవాలంటే మనం ప్యాన్లోంచి దీన్ని ఒక పక్కకు అలాగా తోసామంటే ఇదిగో చూసారా, ఆ కిందకి అక్కడ నీరు రాకూడదు. నీరు వస్తుందంటే ఇంకొక 2 నిమిషాలు అట్టు పెట్టండి. అలా పక్కకు తోసినప్పుడు ప్యాన్లోకి నీరు దానిలో నుంచి బయటికి రాకూడదు. అంటే మనం ఎక్కడ పెట్టామో అక్కడ ఉన్నట్టుగా ఉండాలి. ఆ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఉండగానే దించుకుంటే మనకు ఆరిన తర్వాత కరెక్ట్గా ఉంటుంది. ఈ డ్రై ఫ్రూట్స్ కూడా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఇంకా నెయ్యి ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కనుక ఈ క్యారెట్ వేగేటప్పుడే ఇంకొంచెం వేసుకోవచ్చు. నేను ఒక 4 స్పూన్లు నెయ్యితోనే చేశాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎంతో టేస్ట్గా ఉండే క్యారెట్ హల్వా రెడీ.